మనం ఎంత దరిద్రం అని తెలిసినా కానీ మనతో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అండి. మోస్ట్లీ బాయ్స్ లో ఫ్రెండ్స్ ఎలా అంటే లైక్ ఫ్రెండ్షిప్ అంటే బాగా తిన్నమా తిరిగినమా తాగినమా అన్నట్టు ఉంటుంది. సో హౌ ఫ్రెండ్షిప్ ఇస్ ఇన్ గర్ల్స్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది? గర్ల్స్ లో ఫ్రెండ్షిప్ అంటే మనలో కొంచెం చేంజెస్ వచ్చినా వాళ్ళకి చాలా మ్యాటర్స్ అనమాట. లైక్ ఏంటి ఏం చేస్తున్నావు, నువ్వు ఏదో మాకు చెప్పకుండా చేస్తున్నావా అని బాగా హార్ట్ కి తీసుకుని ఫీల్ అవుతారు. అంటే ప్రతి చిన్న విషయాన్ని కలుగుతుంటారు. అవును. రైట్. ఓకే. సో ఏమంటారు ఐదర్ బాయ్స్ తో ఫ్రెండ్షిప్ ఇస్ లైక్ సమ్వాట్ లిటిల్ బిట్ గుడ్ ఆర్ గర్ల్స్ తో? నవ్యే డేస్ బాయ్స్ తోనే చాలా గుడ్. ఎందుకంటే కొంతమంది అందరూ ఒకలా ఉండరు, ఉండే వాళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటారు అమ్మాయిల కంటే. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలు జర బెటర్ అంటారు. చాలా. సి లైక్ ప్రెసెంట్ ఈ జనరేషన్ లో లైక్ ఒక ట్రూ లవ్ అనేది ఉందంటారా? ఇన్ కేస్ ఉంటే లవ్ లో ఎవరు జెన్యూన్ ఉంటారు? ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ ఆర్ గర్ల్స్ ఉండదండి. గర్ల్ ఉంటే బాయ్ ఉండడు, బాయ్ ఉంటే గర్ల్ ఉండడు. ఒకరుంటే ఒకరు. అప్పుడు అది లవ్ ఎలా అవుతుంది? ఈ జనరేషన్ లో లవ్ అంటే చాలా కష్టం. చాలా కష్టం. ఎక్కడైనా తప్పు చేస్తూనే ఉంటారు, చెప్పకుండా హైడ్ చేస్తూనే ఉంటారు. మనం జెన్యూనిటీ కోరుకున్నప్పుడు అవతల నుంచి అస్సలు రాదు. బట్ ఇప్పుడున్న జనరేషన్ లైక్ ఆన్లైన్ లో లవ్ అనేది బాగా అయిపోయింది. సో ఎవరు చూసినా కూడా సోషల్ మీడియాలో జనంత యాక్టివ్ గా ఉంటారు. ఐదర్ ఇన్స్టా, ఫేస్బుక్, స్నాప్ ఏదో అకౌంట్ త్రూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి లైక్ తెలియని వాళ్ళతో లవ్ పడుతుంది. ఒక టీనేజ్ అనేది అందరికి తెలిసింది. లైక్ స్టడీ టైంలో టీనేజ్ అని తెలిసి అంటే లైక్ టీనేజ్ లో ఏం చేస్తున్నామో గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలియదు. ఈ జనరేషన్ లైక్ లవ్ మీద ఫోకస్ గా వెళ్ళి స్టడీస్ ని డిస్టర్బ్ చేసుకున్న యూత్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ చెప్పాలంటే మీ సజెషన్ ఏముంటుంది? స్టడీ మీద ఉంటే అటువైపే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ వచ్చిపోయేవి. ఎంజాయ్మెంట్ అంటే అది ఇంకా వేరుంటది. మీరు మీ గర్ల్స్ తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ మీ బాయ్స్ బెస్టీస్, ఇది ఓకే ఎంజాయ్మెంట్. ఒక లవర్ అని మెయింటైన్ చేసి వాళ్ళ వల్ల మనం హర్ట్ అయ్యి పెయిన్ తప్ప మన స్టడీ మీద మన లైఫ్ పైన ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సో మనం ఇప్పుడు స్టడీ ఏజ్ అది చేస్తే సరిపోతుంది. ఫైనల్లీ మీరు మీ లైఫ్ లో డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తారా, టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారంటే లైక్ దేన్ని మీరు కంపేటివ్ గా తీసుకొని దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ టైం అయినా నార్మల్ గా ఏమైనా మనీ అని ఏదైనా ఒక పర్సన్ అనేది మనతో ఉండాలి. ఇది లైఫ్ లో దక్క అంతే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి డబ్బు లేకపోతే మనతో ఎవరు ఉండరు కదా. ఎందుకంటే డబ్బుతోనే లైక్ ఎమోషన్స్ ని కూడా కొనుక్కునే విధంగా ఈ రోజు ఉన్నారు పీపుల్. ఎందుకంటే ఏ రిలేషన్ లో కూడా డబ్బు లేకపోతే వాడు నాకు ఎందుకు అన్నట్టు ఉన్నది. సో డబ్బు ప్రతి చోట వాల్యూ కాదంటారా? ప్రతి చోట వాల్యూ కాదు. డబ్బు వాల్యూ ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు కాదు. నా పరంగా అయితే డబ్బు ఇంపార్టెంట్ కాదు. ఓకే కావాలి లైఫ్కి, కానీ ఒక పర్సన్ సపోర్ట్ అనేది అన్నిట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పర్సన్ని మనం మిస్ చేసుకుంటే అది ఎలా చెప్పాలంటే అవసరం పడుతుందండి. ఒక పర్సన్ మనకు తోడు ఉండాలి. మనీయే మనల్ని అన్నీ ఇవ్వదు కదా. సో డబ్బు కంటే కూడా మంచి పిలవడం బెటర్ అంట. అవును. బట్ ఈ జనరేషన్ అలా లేదు. ఈ జనరేషన్ లో మనుషులు ఉన్నారు రేర్ గా ఉంది. మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? పేరెంట్స్ ఎగ్జామ్ రిజల్ట్ వల్ల మమ్మీ హ్యాపీ అయింది మొన్న రీసెంట్. అది నాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్. నా డిగ్రీ సెమ్ క్లియర్ అయితే మీరు మస్తు హ్యాపీ. మా మమ్మీ వాళ్ళు హ్యాపీ అయితే నాకు చాలు. సో సాడ్ మూమెంట్ అంటే? సాడ్ మూమెంట్ ఏంటంటే వితౌట్ ఎనీ రీజన్ మా ఫ్రెండ్స్ నన్ను ఇగ్నోర్ చేశారు. రీజన్ కూడా తెలియదు.